ఈ నెల స్థానికులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది మరియు మీ జీవితంలో వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించేలా నిర్దేశించబడతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తద్వారా వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్సలు లేకుంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చమైన సూర్యుడు అలాగే బృహస్పతితో పాటు 9వ ఇంట్లో కూర్చుంటాడు. దీనివల్ల ప్రజలకు కావలసిన బదిలీలు అందుతాయి. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బదిలీ చేయదగిన ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో కూర్చుంటాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారితీస్తుంది. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది. ఇది విద్యారంగంలో ఆనందకరమైన ఫలితాలను ఇస్తుంది. మంచి మెంటర్ లేదా టీచర్ మీరు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశనం చేయగలరు. ఏదైనా పరీక్షలో పాల్గొనే వ్యక్తులకు విజయావకాశాలు కూడా ఉంటాయి. ఈ నెలలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశముంది. ఈ నెల ప్రారంభం నుంచి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు అంగారకుడు మరియు రాహువు మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో కూర్చుంటాడు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల మొత్తం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల స్థానికుల జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల గురించి అవాంఛిత ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి. ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కూడా కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీ రాశి అధిపతి బలమైన స్థానంలో ఉంటాడు మరియు మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు మరియు కుజుడు యొక్క అంగారక దోషం మెర్కురీతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా నష్టాలు ఉంటాయి. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1 నామ నక్షత్రాలు మా, మీ, ము, మో, టా, టీ, టు, టే. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. అనుకూలమైన తేదీలు 1, 2, 4, 7. అనుకూలమైన వారాలు ఆది, సోమ. రవి 14, 4, 24 వరకు అష్టమ స్థానంలో సంచారం, తదుపరి భాగ్యస్థానంలో సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు, పెద్దల యొక్క మాటలు వినాలి, శారీరక శ్రమ పెరుగుతుంది. కుజుడు 23, 4, 24 వరకు కళత్ర స్థానంలో సంచారం, తదుపరి అష్టమ స్థానంలో సంచారం. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం. మాసాంతం నుంచి అష్టమ కుజ కారణంగా అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం. ఇతరులతో సంయమనం చేసుకొనుట తప్పనిసరి. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. అన్ని రంగాల వారికి గ్రహ సంచారం అంత అనుకూలం కాదు. చేసే పనుల్లో శారీరక శ్రమ అధికంగా ఉండి అలసటకు గురి కావాల్సి వస్తుంది. సమయం కాని సమయంలో భోజనం చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబంలో కలహాలు, అశాంతి వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడతాయి. మఖ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ఇతరులతో అకారణంగా విరోధాలు తలెత్తుతాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సుఖమైన జీవితం లభిస్తుంది. విద్యావేత్తలతో పరిచయాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. దైవభక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సౌఖ్యమైన జీవితం పొందుతారు. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 7వ ఇల్లైన కుంభరాశి నుంచి 8వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 8వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 9వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 7వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 8వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 8వ ఇంటిలో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 9వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 9వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు.
మే నెల 1వ తేదీన గురువు 10వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 7వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 8వ ఇంటిలో, అలాగే కేతువు కన్యా రాశిలో 2వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం, ఫైనాన్స్ పరంగా మీరు కాస్తంత క్లిష్టమైన సమయాన్ని, వ్యక్తిగత జీవితంలో కాస్తంత మెరుగైన సమయాన్ని చూస్తారు. కెరీర్ పరంగా ఈ నెలలో సాధారణ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 వారాల్లో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు మరియు మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈ నెల మొదటి 2 వారాల్లో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ నిర్లక్ష్యం వల్ల మీ ఉద్యోగంలో కొంత సమస్య తలెత్తే అవకాశం ఉంది. చివరి 2 వారాలు బాగానే ఉంటాయి. కానీ ఉద్యోగంలో అనుకోని మార్పులు జరగడం కానీ, ఊహించని ప్రాంతంలో ఉద్యోగాలు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ఈ మార్పు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ భవిష్యత్తులో వృత్తిపరంగా అభివృద్ధికి సాయపడుతుంది. ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తల, కళ్ళు, రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బందిని కలిగించవచ్చు. మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయానుకూలంగా భోజనం చేయకపోవడం లేదా అపరిపక్వ ఆహారం తీసుకోవడం వలన కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి ఆహారం మరియు సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఈ మాసంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులతో ఒకరితో ఈ నెలలో తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు కనుక వారితో వాదించడానికి ప్రయత్నించకండి. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ, ఆర్థిక స్థితిలో అభివృద్ధి గాని కలుగుతుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల మాటలు నమ్మి లేదా మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై కూడా ఈ నెలలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. 3వ వారం నుంచి ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ నెలలో ఆర్థికపరమైన పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. మీకు ఆత్మీయులమని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం తక్కువగా ఉంటుంది, మరింత ఖర్చు సూచనలు ఉంటాయి. పెద్ద పెట్టుబడులకు మంచి నెల కాదు. మీ కస్టమర్లతో మీకు కొంత సమస్య ఉండవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. దీనివల్ల మీపై నమ్మకం లోపిస్తుంది. వ్యాపార సంబంధ ఒప్పందాలకు కానీ, రాతకోతలకు కానీ ఈ నెల అంతగా అనుకూలించదు. తప్పనిసరి అయితే తప్ప ఏ రకమైన ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఈ నెలలో మొదటి 2 వారాల్లో విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. ఆ తర్వాత వారు మెరుగైన సమయాన్ని చూస్తారు. మెరుగైన ఫలితాల కోసం వారు తమ చదువుపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు ఈ నెల మొదటి 2 వారాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆవేశానికి, వివాదాలకు పోకుండా ఉండడం మంచిది. కొత్త విద్యా సంస్థల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసేవారు లేదా ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసేవారు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే దరఖాస్తు చేయడం మంచిది. రాశ్యాధిపతి రవి తప్ప మిగిలిన గ్రహాలేవీ అనుకూలంగా లేనందువల్ల నెలంతా శుభాశుభ మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడి విశ్రాంతి తగ్గుతుంది. దాంతో స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. సప్తమంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా శ్రమ, తిప్పడం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది గాని అందుకు ధీటుగా వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాట చెల్లుబాటవుతుంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మధ్య మధ్య ధనయోగం పట్టి ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఐశ్వర్యం, అదృష్టం పెరగనున్నాయి. నెల ప్రారంభంలోనే మీరు సన్నిహితుల సహాయంతో మీ వృత్తి మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశాలను పొందుతారు. మత, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్య, కన్సల్టెన్సీలలో పనిచేసే వారికి మంచి సమయం ఉంటుంది. అధికార పార్టీ నుంచి మద్దతు పూర్తిగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పనికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణంలో ఏర్పడిన కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. నెల మధ్యలో మీరు మానసికంగా, శారీరకంగా కొద్దిగా బలహీనంగా కనిపించినప్పటికీ ఈ సమయంలో మీ పురోగతికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా సాధ్యమే.
ప్రేమ బంధాల్లో ప్రేమ భాగస్వామితో పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ సంబంధాలపై తల్లిదండ్రులు తమ ఆమోద ముద్ర వేయవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి టూరిజం లేదా తీర్థయాత్ర కార్యక్రమం చేయొచ్చు. మీ ఆరోగ్యంపై మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ నెల సింహరాశి వారికి కూడా చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో రకరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యుల సపోర్ట్ లభించి అందమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నది జ్యోతిష్యుల మాట. అంతేకాకుండా కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఆదివారం నాడు ఎద్దులకు బెల్లం సమర్పించండి.